బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసింది స్టేట్ ఎన్నికల కమిషన్. వరుస సమీక్షలు సమావేశాలతో ఎలక్షన్ ప్రక్రియ వేగవంతం చేసిన స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒకవైపు అధికారులకు ట్రైనింగ్ సెషన్స్, అలాగే మరోవైపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు ఎన్నికల అధికారులు. ఇక జరగబోతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల కోసం జోనల్ అధికారులు, ఆర్ఓలు, అలాగే ఏఆర్ఓలు, ఇక ప్రిసైడింగ్ అధికారులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ లో నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లా కలెక్టర్లు పాల్గొనబోతున్నారు. వీరికి ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై పలు సూచనలు, ఆదేశాలు జారీ చేయబోతున్నారు స్టేట్ ఎలక్షన్ కమిషన్ అధికారులు. ఇక ఈ నెల 24వ తేదీ వరకు సమీక్షలు, సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత ఈ నెల 24న సాయంత్రం లేదా 27వ తేదీన మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి చారి అందిస్తారు. చారి, మాధవి, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైపోయింది. ఇక ఒకవైపు ప్రభుత్వానికి డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం, ఆ తర్వాత రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయడం, ఆ రిజర్వేషన్లకు సంబంధించి ఖరారు చేసిన రిజర్వేషన్లను ఓకే చేస్తూ ఇక ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అంటూ ప్రభుత్వం లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో ఇందుకు సంబంధించిన కసరత్తు చేస్తోంది. గతం నుంచే ఈ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నప్పటికీ ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇక కసరత్తును ముమ్మరం చేసి ఒకవైపు ప్రతిరోజు ఉదయం 11:30 గంటలకు, మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రత్యేకంగా వేరువేరు సమావేశాలను రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. గత 2 రోజులుగా వరుస సమావేశాలను నిర్వహిస్తుంది. ఒకవైపు జోనల్ అధికారులు, ఆర్ఓలు, ఏఆర్ఓలు, అదేవిధంగా ఇంకా ప్రిసైడింగ్ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల ఏర్పాట్లు, సామాగ్రి, శాంతి భద్రతలు ఇవన్నిటిపైన ఇక ఎన్నికల సంఘం ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇవాళ ప్రత్యేకంగా 3 జిల్లాలతో కూడా వీడియో కాన్ఫరెన్స్ను ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని నిర్వహిస్తున్నారు. ఒకవైపు నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలతో ఈ వీడియో కాన్ఫరెన్స్ జరగబోతుంది. దీంతో పాటు ప్రధానంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లో ఎక్కడ కూడా తేడా రావద్దు, ఎన్నికలను సజావుగా, శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించాలంటూ ఎన్నికల కమిషన్ ఆదేశిస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల అధికారులకు ఈ సంబంధించిన అంశాలపైన శిక్షణ కొనసాగిస్తున్నారు. ఇక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్స్, అదేవిధంగా షెడ్యూల్కు సంబంధించిన ప్రిపరేషన్ కూడా పూర్తయినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ నెల 24వ తేదీ వరకు ఈ వరుస సమావేశాలు నిర్వహించి 24వ తేదీ సాయంత్రము ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. లేదా ఒకవేళ ఆ రోజు కాకపోతే 27వ తేదీ ఎన్నికలకు సంబంధించిన ఈ షెడ్యూల్ అంటే మున్సిపల్ ఎన్నికలకు ఇక నగారా మోగనుందని మనం చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక ఎన్నికల సంఘం దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయడమే ఆలస్యంగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఎన్నికల సంఘం మాత్రం పూర్తిస్థాయిలో ఈ ఎన్నికల నిర్వహణను ఫిబ్రవరి 2వ వారం లేదా 3వ వారంలో ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ నిర్వహించబోతోంది. 2 దఫాలుగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఉంటుందని మనకు సమాచారం అందుతుంది. మాధవి, సరే, అంటే ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఎన్నికలను కూడా గ్రామ పంచాయతీతో పాటుగా ఇప్పుడు స్పెషల్గా మున్సిపల్ ఎన్నికలు సింబల్స్తో జరుగుతాయి. సో దీనికి పార్టీలు ఎలా సమాయత్తం అవుతుంది? ఒకవైపు ఇప్పటికే తెలంగాణలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 3 దఫాలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగితే ఆ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 66% కాంగ్రెస్ స్థానాలను, సర్పంచులు, వార్డు మెంబర్లను గెలుచుకుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. మరొక వైపు బీఆర్ఎస్ కూడా ఆశించిన స్థాయిలో తాము స్థానాలు సాధించాము, ఇక వచ్చే ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా భారీగా గెలుచుకుంటామని బీఆర్ఎస్ ఒకవైపు చెబుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ 90% సీట్లు గెలవాలని కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. కానీ ఈ 2 పార్టీల కన్నా బీజేపీ తామేం తక్కువ కాదు, ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో ఈ విజయం సాధించేందుకు అవసరమైన వ్యూహాలు, ప్రణాళికలతో ఇటు కసరత్తు చేస్తోంది. ఎక్కడికక్కడ మున్సిపల్ చైర్మన్లు, ఆయా కౌన్సిలర్లు, ఇక మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో కార్పొరేషన్ స్థానాలను, అదేవిధంగా కార్పొరేటర్లను గెలుచుకునేందుకు వ్యూహ ప్రతివ్యూహాలతో ఇక అటు బీజేపీ కూడా సమాయత్తం అవుతుంది. దీనికి సంబంధించిన సమావేశాలను కూడా నిర్వహిస్తూ ముందుకు సాగుతోంది. మాధవి, అంటే ఈ షెడ్యూల్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, ఎన్నికలు ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? అయితే ఈ షెడ్యూల్కి సంబంధించి ఎప్పుడైనా షెడ్యూల్ విడుదల చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిన నేపథ్యంలో షెడ్యూల్కు సంబంధించి ఒకవైపు కసరత్తు చేస్తున్న క్రమంలో ఈ నెల 24వ తేదీ సాయంత్రము లేదా 27వ తేదీన ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. మాధవి, అలాగే ఎన్నికల అధికారులు ఎలాంటి అంటే సెషన్స్ కూడా నడిపిస్తున్నారు స్పెషల్గా కలెక్టర్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. సో ఎలాంటి సూచనలు ఇవ్వడం జరుగుతుంది?
ఈ ఎన్నికలకు సంబంధించి ఒకవైపు ఈ మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ పేపర్తో పాటు గుర్తులతో నిర్వహిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఎన్నికలను పారదర్శకంగా శాంతియుతంగా ఎక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు అవసరమైన విధంగా చర్యలు చేపట్టాలి, ఎక్కడ పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. అదేవిధంగా శాంతి భద్రతల విషయంలో ఇప్పటికే ఒకవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించింది. శాంతి భద్రతలు ఎక్కడ దెబ్బతినకుండా జాగ్రత్తలు చేపట్టాలి. అదేవిధంగా ఎన్నికల పోలింగ్ను ప్రశాంతంగా నిర్వహించాలి. పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా చూసుకునేందుకు అవసరమైన చర్యలను అక్కడ షామియాలను ఏర్పాటు చేయడం, పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ కేంద్రాల సంఖ్య పెంచే అంశాలపైన కూడా పరిశీలించి ఇప్పటికే ఓటర్ల జాబితా తయారు చేసిన నేపథ్యంలో ఇక మొత్తానికైతే ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. శాంతి భద్రతల నిర్వహణ విషయంలో పోలీసు అధికారులు చొరవ చూపాలని, ఇక ప్రజలు కూడా ఈ ఎన్నికలను పండుగ వాతావరణంలో నిర్వహించుకొని ఎన్నికలను ప్రశాంతంగా చేసుకొని తమ పరిపాలన మున్సిపల్ పరిధిలోని పాలనను కొనసాగించుకోవాలంటూ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం సూచిస్తున్న పరిస్థితి ఉంది. మాధవి. థ్యాంక్ యూ సార్.